గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నీకు డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టు. చిట్ చాట్ ఏంది అంటే మీడియా మిత్రులు ఏదో గోల్మాల్ చేస్తుందిక. తెల్లారి పేపర్లో ఒక వార్త వచ్చి అందరు దాని మీద విరుసుకపడితే లేలే నేను అనలేదు, మీడియా తప్పుగా రాసింది, మీడియాకి తప్పుగా అర్థమైందని చెప్పుకోవడం. ధైర్యం ఉంటే ప్రెస్ మీట్ పెట్టుర్రి, పెట్టి చెప్పు మా అన్న నా మీద పెయిడ్ ఆర్టికల్స్ రాపిస్తుండు, ఇగో పలానా పలానా టీవీ ఛానళ్ళు పేపర్లు నా మీద తప్పుడు వార్తలు దుబాయ్కి వెళ్ళి రాసినాయి, వాటి మీద కేసు పెట్టుర్రి. చిట్ చాట్ ఎందుకన్నా? ఏంది చిట్ చాట్ అంటే? తప్పించుకుందందుకు మార్గమా? ఆ పేపర్ వాళ్ళు తప్పు రాసిరు, ఆ పేపర్ వాళ్ళకి నా భాష అర్థం కాలేదని చెప్పుకోవడానిక? పుట్ ఆన్ పేపర్. నాయనకే ఉత్తరం రాయగలిగిన దమ్ము ధైర్యం ఉన్న వాళ్ళం మనం, మస్తు 100 ఉత్తరాలు రాసిన వాళ్ళం మనం. ప్రెస్ వాళ్ళకు కూడా ఒక ఉత్తరం రాస్తే అయిపోతుంది కదా, పాపం వాళ్ళని ఎందుకు గోసపెట్టు? నేను అనలే, నేనన్నా, నువ్వు అనలే, నేనన్నా, ఇవన్నీ ఏం పంచాయతీలు? వై చిట్ చాట్? అంటే తెలుగు మీడియా వాళ్ళకి అంత అమాయకం కనబడుతుర్రా ఏంది మీకు? డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టుర్రి, డైరెక్ట్ చెప్పుర్రి, ఉన్నది ఉన్నట్టు చెప్పుర్రి, కుండబద్దలు కొట్టినట్టు. లేనిది ఎందుకు? లేని మాటలు ఎందుకు? లేని పంచాయతీలు ఎందుకు? కాబట్టి కవిత గారికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు మీ కుటుంబ పంచాయతీ, మీ ఆస్తుల పంచాయతీ, మీ పార్టీల పంచాయతీ, మీ వారసత్వ పంచాయతీ, మీ అన్నతోటి మీకు పంచాయతీ, మీ సీట్ల కోసం పంచాయతీ, నీకేమన్నా శాసన మండలిలో ఫ్లోర్ లీడర్ పంచాయతీ, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మీరు తెలుసుకోండి. శాసన మండలిలో ఫ్లోర్ లీడర్ తిరగకపోతే కొట్లాడుకో మీ నాయనతోటి తలపెట్టుకొని. దానికి చిట్ చాట్ల పేరిట మా పార్టీని, భారతీయ జనతా పార్టీని అనవసరమైనటువంటి వివాదంలోకి లాగొద్దని సోదరి కవిత గారికి నేను ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మరి ఆ రోజు హరీష్ రావుని ఎందుకు సస్పెండ్ చేయలేదు? నాట్ ఓన్లీ హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చారు, మాగంటి గోపీనాథ్ గారు వచ్చిండ్రు, ఆ ఏరియాలో ఉన్నటువంటి చాలామంది వచ్చారు. ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఒక దవాఖానా ఓపెనింగ్కి వచ్చిండు. మీకున్న ఇబ్బంది ఏంది? ఒకవేళ హరీష్ రావు గారు బీజేపీ కోవర్ట్ అని మీకు అనిపిస్తే తెల్లారే ఎందుకు తీసేయలేదు క్యాబినెట్లోకి వెళ్ళి? ఒక బీసీ బిడ్డ ఈటల రాజేందర్ గారిని రాత్రి తీసేసిండు కదా మీ నాయన. మరి హరీష్ రావు అనేటైనా బీజేపీ కోవర్ట్ అనేది మా చెల్లి అభిప్రాయం అయితే, రఘునందన్ రావు కూతురు హాస్పిటల్ ఓపెన్ చేయడమే కవితమ్మ కడుపు నొప్పి అయితే, తెల్లారే ఉద్యోగులకి వెళ్ళి తీసేయనుంటి హరీష్ రావుని. ఆ రోజైతే మీ నాయన నీ మాట విన్నాడు కదా. అందుకని నేనేమంటున్నా, ఈ చిట్లు చాట్లు ఎందుకన్నా, ఇవి నేమ్ డైరెక్ట్గా నేమ్ పెట్టి చెప్పు. ధైర్యం లేకపోవడం, నేను మాట్లాడుతున్నా కదా, పేరు పెట్టి మాట్లాడుతున్నా, నేను ఊరు పెట్టి మాట్లాడుతున్నా, నేను అధికారికంగా ఆఫీస్ పెట్టు, లేకపోతే బషీర్బాగ్లో ప్రెస్ క్లబ్లో తీసుకో, ప్రెస్ క్లబ్ తీసుకొని చెప్పు. అందరికీ నీ అంత గొప్ప ఇంగ్లీష్ రాకపోతే తెలుగులో మంచిగా రాసి ఈ ప్రెస్ నోట్ రాస్తారు, నువ్వేమితే గదే రాస్తారు. వై దిస్ చిట్ చాట్ అంటున్నా. సో వ్యక్తుల వ్యక్తిత్వ హననం కోసం టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ప్రయత్నాలన్నీ అయిపోయినాయి. టీఆర్ఎస్ని ప్రజలు నమ్ముతలేరు అనేది అర్థమైంది. వాళ్ళ ప్లీనరీ ఈడనే ఇదిగా లేకపోతే పోయి అమెరికాలో ప్లీనరీలు చేస్తున్నారు. ఎందుకు అమెరికాలో చోట్లేస్తారా? నాకు తెలియదు, నేను వాళ్ళంతా చదువుకోలేదు. ఏంది సిల్వర్ జూబ్లీ ఏంది? ఈ దేశం కోసం పోయి ఏమన్నా అమెరికాలో చెప్తున్నారు వాళ్ళు? వచ్చిన తెలంగాణ ఎట్లా దోసుకున్నామో చెప్తారా? లేకపోతే దోసుకున్న డబ్బుల్ని అమెరికాలో యూట్యూబ్ ఛానళ్ళలో ఎట్లా పెట్టి రఘునందన్ రావుని ఎట్లా తిట్టాలి, లేకపోతే ఎవరెవరిని పెయిడ్ ఆర్టిస్టులు ఎట్లా హైర్ చేసుకోవాలి, అమెరికా చట్టాల ప్రకారం దొరకకుండా ఎట్లా తెలుగులో వార్తలు రాయాలనే చేసుకోవడానికి పోతుర్రా? ఫర్ వాట్ యు ఆర్ డూయింగ్? నేను అడుగుతున్నా సూటిగా చెప్పుర్రి. నేను అడిగితే ప్రతిపక్ష నాయకునిగా చెప్పరేమో. మరి నువ్వు చెప్పు, నాకు అర్థమైన కాడికి మీ అన్ననే తిట్టినావని నేను అనుకుంటున్నా. మీ అన్నని చెప్పమని మరి అమెరికాలో. ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నా 2 డిమాండ్లు. ప్రతిపక్ష నాయకులు చెప్పినరో మరి మీరు సపోర్ట్ చేస్తే మాట్లాడుతుర్రో కవిత గారు నాకు తెలియదు, కానీ ఆ కవితమ్మనే చెప్తుంది ఇప్పుడు ఏమని, పెయిడ్ ఆర్టిస్టులతోటి వ్యక్తిత్వ హననం చేస్తుర్రు. ఈ పెయిడ్ ఆర్టిస్టులు ఎవరో గుర్తించడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏముంది? పెయిడ్ ఆర్టిస్టులను జైల్లో పెట్టడానికి ఉన్నటువంటి ఇబ్బంది ఏముంది? పేమెంట్ ఏ ఖాతాకి వెళ్ళవుతుంది, ఎవరికి అవుతుంది, ఎవరు ఆ దొంగలు, వాళ్ళ దగ్గర పైసలు ఎక్కడి? మీకు చేత కాకపోతే మాకు ఈ లిస్టు ఇన్కమ్ ట్యాక్స్ అనేది తోలిస్తాం మేము. గట్లా దొంగ లెక్కలు ఎక్కడి, దొంగ పేమెంట్లు ఎక్కడి, దొంగ పంచాయతీలు ఎక్కడి? అంతా ట్రాన్స్పరెంట్గా ఉండాలని కోరుకుంటున్నాం కదా. అందుకని వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు మాట్లాడినంతసేపు మేము ఎవరి గురించి మాట్లాడాం, మేము ఎవరి వ్యక్తుల్ని తక్కువ చేసి మాట్లాడాం. కానీ భారతీయ జనతా పార్టీని తక్కువ చేసి, భారతీయ జనతా పార్టీని బదనాం చేసి, మా క్యాడర్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. 2013లో మీరు చేసిన విలీనం ప్రయత్నాలు, 2014లో మీరు చేసిన ప్రయత్నాలు, ఇవన్నీ కూడా ప్రపంచమంతా తెలుసు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కలిసి పనిచేసిన అనేది ఈ రోజు దాకా వాళ్ళు పుట్టిన 25 ఏళ్లలో ఎన్నడూ జరగలేదు.
నాకున్నటువంటి అంచనా, నాకున్నటువంటి అవగాహన మేరకు భవిష్యత్తులో కూడా అట్లాంటి స్కోప్ లేదని నేను అనుకుంటా ఉన్నా. కాబట్టి లేని దాని గురించి మా క్యాడర్ని, మా కార్యకర్తల్ని కన్ఫ్యూజ్ చేసి మీరు ఏది పడితే అది తిరిగి పేపర్లలో మాకు జాగ రావాలి. పేపర్లో మీకెందుకు జాగ వస్తుంది? జనం గుండెలనే మీకు జాగలేదు కదా, జనమే వద్దనుకున్నారు కదా. మీరు జనం గెలిపేయాలనుకుంటే మిమ్మల్ని గెలిపిద్దురు కదా ఎంపీగా. జనం గుండెల్లో జాగలేదు, పరపతి పోయింది, గౌరవం పోయింది, వాళ్ళ నాయన భాషలో చెప్పాలంటే ఇజ్జత్ పోయింది. ఇన్ని పోయినాయి కాబట్టి వాటిని తెచ్చుకునేందుకు మళ్ళీ జాగ కోసం కొట్లాడ తప్పితే ఇది ఏముందన్న. కాబట్టి మీరు మీ కుటుంబ పంచాయతీ ఏమైనా ఉంటే తలపెట్టుకొని ఫామ్ హౌస్లో తెలుసుకోర్రి, మాకు అభ్యంతరం లేదు. మా పార్టీ పేరు తీయనంతసేపు, మా గురించి మాట్లాడనంతసేపు మేము ఎవరిని ఏమను. భారతీయ జనతా పార్టీని విమర్శించినా, మా నాయకత్వాన్ని విమర్శించినా, మా పార్టీ క్యాడర్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలని ప్రయత్నించినా 100% చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా ఉంది, కలిసి ఉన్నది, కలిసి కొట్లాడతాం, అధికారంలోకి రావడానికి కొట్లాడతాం, భవిష్యత్తు మాదనే మా కార్యకర్తలు నమ్ముతున్నారు, ఆ దిశగానే మా అందరు అడుగులు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్తూ, పేపర్ల కోసం, పబ్లిసిటీ కోసం, దాంట్లో జాగ కోసం ఇట్లాంటి మాటల్ని, ఇట్లాంటి బురదల్ని ఎవరి మీద జల్లొద్దని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు టీఆర్ఎస్ బలహీనపడాలి, టీఆర్ఎస్ నాశనం కావాలని ఎవరు కోరుకుంటారో నాకంటే ఎక్కువ మీకే తెలుసు అన్న. వాళ్ళే మాట్లాడిస్తారు. ఇప్పుడు మీ నాన్నకు నువ్వు లెటర్ రాసినావు, తండ్రి కూతుళ్ళ సంబంధం అది, తండ్రి కూతుళ్ళ పంచాయతీ. గతంలో రాసిన లెటర్లు బయటికి రాలేదు. ఇప్పుడు మీ నాన్నగారి పక్కన ఎవరుంటున్నారో నాకంటే ఎక్కువ నీకే తెలుసు. పోయి మీ నాన్నకి చెప్పు, ఇక పలానోడు లీక్ చేసినాడు, వాని పేరు పలానా, వాని బయటికి పంపించని చెప్పు. కోర్టు ఏందని, ఇదేమన్నా నక్సల్ సామ్రాజ్యమా? కోర్టు లేదు. వినడానికి సొంపుగా ఉంటాయని, మాట్లాడితే ఎతి ప్రాసలకు కలిసి వస్తాయని ఇట్లా మాట్లాడితే ఎట్లా? మీ ఇంట్లో కోర్టులు ఉన్నారా? మీ నాన్న పక్కన కోర్టులు ఉన్నారా? ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు? మీ నాన్న పక్కన కోర్టులు ఉంటే ఏం చేస్తున్నావు మరి? బిడ్డగా మీ నాన్నని కాపాడుకోవాలి కదా. ఆ కోర్టుల పేర్లు ఏందో మీ నాన్నకి చెప్పి బయటికి పంపించాలి కదా. నేను ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఏం మాట్లాడినో నేను వినలేదన్న. తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు 2001లో 18 నుంచి 35 ఏళ్ళ దాకా ఉన్న వాళ్ళు ఎట్లయితే టీఆర్ఎస్ వెనకాల పోలరైజ్ అయినరో, ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వం గ్రామానికి బాకిందన్న. ప్రతి పల్లెటూరులో 18 నుంచి 35 ఏళ్ళ దాకా ఉన్నటువంటి ప్రతి యూత్ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ఇష్టపడుతున్నారు, మా వెనకాల పోలరైజ్ అవుతున్నారు. కాబట్టి టీఆర్ఎస్ వెనకాల ఖాళీ కుర్చీలు కనబడుతున్నాయనే బాధతో, ఆవేదనతో దీన్ని కన్ఫ్యూజన్ చేసి ఊర్లలో ఉన్నటువంటి ప్రజల్ని మభ్యపెట్టేందుకు కవితమ్మ చేస్తున్నటువంటి ప్రయత్నం. నేను వినలేదన్నా, మా ఎమ్మెల్యేలో ఎవరు మాట్లాడినో వినలేదు. ఒకవేళ ఎవరైనా మాట్లాడితే మా రాష్ట్ర పార్టీ పెద్దలు, అధ్యక్షులు, ఆల్ ఇండియా అధ్యక్షులు ఖచ్చితంగా దానికి సమాధానం చెప్తారు. కవిత కొత్త పార్టీ పెడుతుంది అనేది నాకున్న సమాచారం. నేను ఆ రోజు కూడా మీలాంటి మీడియా మిత్రులు అడిగితే చెప్పింది ఏంటంటే, ఆమె నో పాయింట్ ఆఫ్ రిటర్న్ దాకా వెళ్ళిపోయింది, ఇంకా అతికేది లేదా సంసారం, కాబట్టి విడిపోతుంది, విడిపోయిన తర్వాత పార్టీ పెడుతుంది. ఇది ఒక రాజకీయాలలో నాకున్న 20 ఏళ్ళ 23 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నాను. 2001 నుంచి ఆ కుటుంబాన్ని దగ్గరగా చూసిన వ్యక్తిగా, రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాల్ని గమనిస్తున్నటువంటి వ్యక్తిగా, 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 2019లో పార్టీ పెట్టించిన విషయం మీకు మాకు అందరికీ తెలుసు. కాబట్టి పార్టీలు ఎవరు పెట్టిస్తారు, పైసలు ఎవరు ఇస్తారు, ఎవరికి అవసరం అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది కదా. పాలేంది నీళ్ళేంది తెలుస్తుంది, నా నోట్లోకి వెళ్ళేంది కానీ ఇది చిట్చాటు కాదు. ఐఎమ్ స్పీకింగ్ ఓపెన్లీ. అన్న, ఊర్లలో ఒక మోటు సామెత ఉంటుంది, ఆడలేక మధ్యలో ఓడిందని. నీకు క్యాండిడేట్లు లేక, నీకు పెట్టే దమ్ము లేక, పోటీ చేసే ధైర్యం లేక ఇట్లే మాట్లాడుతుంటారన్న. ఎంపీ ఎలక్షన్లలో కూడా పొత్తులు పెట్టుకున్నారు, పరోక్షంగా సహకరించారు. ఇవన్నీ తప్పుడు మాటలు అన్న. ప్రజలని అమాయకులుగా భావించి ఓటేసేటువంటి ప్రజల్ని తక్కువ చేసేటువంటి మాటలు ఎవరు మాట్లాడొద్దన్న. అది చాలా తప్పు, దురదృష్టకరం. అది అన్నిట్లలో పోటీ చేసిరు వాళ్ళు, ఎంపీ ఎలక్షన్లలో అన్నిట్లలో పోటీ చేసిరు. నా మీదనైతే 100 కోట్లు పెట్టిరు, మీకు తెలుసు. ఇక కాంప్రమైజ్ అయిన పాలిటిక్స్ ఏడున్నాయి అక్కడ? ఏడ కాంప్రమైజ్ అయ్యారు? ఏ సీట్ కాంప్రమైజ్ అయ్యారు చెప్పారు? కాబట్టి ఇవన్నీ అబద్ధాలు, తప్పుడు మాటలు.
ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇచ్చిన పరిమితులకు లోబడి ఓట్లేస్తేనే భారతీయ జనతా పార్టీ ఎంపీలైనా కాంగ్రెస్ ఎంపీలైనా ఇంకొకరైనా గెలుస్తారు. కాబట్టి ఒక పార్టీ ఇంకో పార్టీకి అమ్ముడు పోయింది ఇట్లాంటి మాటలు దయించి ప్రజాస్వామ్యంలో సరైనవి కాదనేది నా భావన. భారతీయ జనతా పార్టీ తన పార్టీలో కోవర్ట్లుంటే గుర్తుపట్టలేనంత అమాయకమైనటువంటి స్థితిలో లేదు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా భారతీయ జనతా పార్టీకి నాయకత్వం ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్నాం కాబట్టి ఐబీలు, ఎస్బీలు, ఇంటెలిజెన్స్లు అన్నీ కూడా అట్లాంటి తప్పుడు వ్యక్తులు ఎవరన్నా మా పార్టీలు ఉంటే 100% సమాచారం ఇస్తాయి. సో టీఆర్ఎస్కేలు వచ్చిన వాళ్ళ అని చెప్పి మీరు ఒక వర్గాన్ని ఎత్తి చూపే ప్రయత్నం మీడియా తొందరపడి చేయొద్దని చెప్తా ఉన్నా. కోవర్టు పని చేసే వాళ్ళు ఎవరు కూడా బీజేపీలో లేరు, ఉండరు, మనలేరు. వాళ్ళ ఫ్యూచర్ కూడా బీజేపీలో కొనసాగదు. వారసత్వ పంచాయతీ, పైసల పంచాయతీ, రేపు మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తులో వస్తే అన్నీ అన్నకేనా నాకేం లేవా అనేది పంచాయతీ. ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో కూడా అదే అయింది. ఏమైందో మీకు తెలుసు. నేను ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీబడి. పక్క రాష్ట్రంలో కూడా ఏమైంది? అధికారం కోసం పంచాయతీ, సీట్ల కోసం పంచాయతీ, నోట్ల కోసం పంచాయతీ, ఇంకేముంటుందని అంతకుమించి. అల్టిమేట్గా బాగా పైసలు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు బాగా ముద్దు వచ్చింది. ఆ ముద్దను పంచుకునే కాడ పంచాయతీ వచ్చింది. అంతకుమించి ఇంకొంటుందన్న. కమ్యూనిస్ట్ ఉద్యమ నాయకుడు అని చెప్పుకునేటువంటి మావో గారు అనుకుంటే ఒక సందర్భంలో చెప్తారు, ఆల్ హ్యూమన్ రిలేషన్షిప్స్ ఆర్ లింక్డ్ విత్ ఫైనాన్స్. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని చెప్తారు. మార్క్స్ చెప్తారు. మార్క్స్ చెప్పినటువంటి మాట, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని చెప్తారు.